సాధారణంగా మనకు కుక్క కరిస్తే రేబీస్ వ్యాధి వస్తుంది అనుకుంటాం, కానీ అది నిజం కాదు. కుక్కతో పాటు మరికొన్ని జంతువులు కలిసిన రేబీస్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. రేబీస్ వ్యాధి అనేది ఒక ప్రమాదకరమైన వైరల్ వ్యాధి. ఇది జంతువులు కాటు వేయడం ద్వారా మనకు వస్తుంది. ఈ వ్యాధి అనేది మెదడు, నాడీ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. సరైన సమయంలో చికిత్స చేయకపోతే ప్రాణాలు పోయే అవకాశం కూడా చాలా ఉంది. రేబీస్ బారిన పడేవారిలో ఎక్కువ శాతం కుక్క కాటుకు గురైన వాళ్లే ఉంటారు. అందుకే వీధి లేదా పెంపుడు కుక్కల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుక్క కాటుకు గురైన వెంటనే రేబీస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. రేబీస్ వ్యాధికు కుక్క కాటు మాత్రమే కారణం కాదు, ఇతర జంతువుల నుంచి కూడా రేబీస్ వ్యాధి అనేది సోకుతుంది. ఈ క్రమంలో రేబీస్ వ్యాధిని కలిగించే కొన్ని జంతువుల గురించి తెలుసుకుందాం. మొదటగా అడవి లేదా వీధి పిల్లులు కరిచిన రేబీస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అలానే రేబీస్ వైరస్ ను వ్యాప్తి చేసే ప్రధాన జంతువులలో గబ్బులం ఒకటి. గబ్బులం ఎంత ప్రమాదకరమైందంటే అది ఒక్కసారి కాటేస్తే రేబీస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. తరువాత తోడేళ్లు కూడా కాటు లేదా గోగడం ద్వారా రేబీస్ వ్యాధి అనేది మనకు వచ్చే అవకాశం చాలా ఉంది. ఏదైనా జంతువు కాటు వేసిన వెంటనే ఆ గాయాన్ని సబ్బుతో శుభ్రం చేసి డాక్టర్ సలహా తీసుకోవాలి. అంతేకాని మనకి ఏమీ కాదు అని నిర్లక్ష్యం మాత్రం చేయకండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేయండి.